బామ్మ చచ్చిపోయినట్లుగా సిద్ధు నాటకం ఆడదామనుకుంటే, బామ్మ ఆ మత్తుమందు కలిపిన జ్యూస్ తాగినా కూడా స్పృహలోకి వచ్చేస్తుంది. అయ్యో! ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయిపోయిందే అని ఇక అందరూ బాధపడుతూ ఉంటారు. అమ్మ నువ్వు ఇంకా చచ్చిపోయావని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని బసవరాజు అంటే, అవునత్తయ్య మీరు లేకుండానే పెళ్లి చూడకుండానే పోయారని నేను కూడా బాధపడ్డాను అని సిద్ధు వాళ్ళ అమ్మ కూడా చెప్తూ ఉంటుంది. నాకేమైంది? ఏమీ కాలేదులే. ఇదిగో ఉన్నాను కదా! పెళ్లి పనులు మొదలు పెడదాం పదండి అని బామ్మ చెప్తుంది. రేయ్! మీరేదో ఇచ్చారు. అది తాగడం వల్లే బామ్మ కళ్ళు తిరిగి పడిపోయినట్లుంది. ఏమిచ్చార్రా? అని బసవరాజు అరవటంతో షుగర్ తక్కువైపోయి కళ్ళు తిరిగి పడిపోయినట్లు ఉంది అని సిద్ధు మేనేజ్ చేస్తారు. తర్వాత ఆ పెన్ డ్రైవ్‌లో వీడియోని చూసేసి జాను, తులసి వాళ్ళమ్మ లక్ష్మి అందరూ కూడా సిద్ధు పెళ్లిని ఆపటానికి ఆటోలో బయలుదేరి వస్తూ ఉంటారు. సిద్ధు ఏమో కనిష్క మెల్లో తాళి కడుతూ ఉంటాడు. ఇక పెళ్లి జరిగిపోతోంది అని కనిష్క చాలా సంతోషపడుతూ ఉంటే అప్పుడే తులసి, జాను, లక్ష్మి అక్కడికి వచ్చి ఇక తులసి ఆపండి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. తాళి కడుతున్న సిద్ధు తులసి వచ్చి పెళ్లి ఆపడంతో చాలా సంతోషపడుతూ చేతిలో ఉన్న తాళిని కింద పడేస్తాడు. ఏయ్! ఎందుకు పెళ్లి ఆపమని అరుస్తున్నావు అని బామ్మ అరుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ సిద్ధు పెళ్లి చేసుకోకూడదు కాబట్టి, నా చెల్లి మెల్లో తాళి కట్టాడు కాబట్టి అని సంతోష్ కూడా చెప్తూ ఉంటాడు. ఏయ్! ఏం మాట్లాడుతున్నారు మీరు అని బామ్మ అరుస్తూ ఉంటుంది. అవును, గుళ్ళో అమ్మవారి తాళి కొట్టేయటమే కాకుండా ఆ కొట్టేసిన తాళి నా మెడలో కట్టాడు అని తులసి మెడలో ఉన్న తాళిని చూపిస్తూ ఉంటుంది. ఏయ్! మీరు చెప్పినంత మాత్రాన అదే నిజమవుతుందా? ఆధారాలేంటి? సాక్ష్యాలేంటి? అని బామ్మ అడుగుతూ ఉంటే, ఇదిగో ఇదే సాక్ష్యాలు అని జాను పెన్ డ్రైవ్‌ని చూపిస్తూ ఉంటుంది. ఇక పెన్ డ్రైవ్‌లో ఉన్న వీడియోని మొత్తం కూడా ప్లే చేసి చూపిస్తూ ఉంటారు. దాంతో కనిష్క అయ్యో! పెళ్లి ఆగిపోయిందేంటి అని బాధపడుతూ ఉంటే, సిద్ధు మాత్రం పెళ్లి ఆగిపోయినందుకు చాలా సంతోషపడుతూ ఉంటారు. బామ్మ, బసవరాజు మరింత టెన్షన్ పడుతూ ఉంటారు.